ఈ వీడియోలో నాదానియన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది ఒక హిందీ మూవీ భయ్య. ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి పియా అని చెప్పేసి ఒక టీనేజర్ అమ్మాయి, వెరీ రిచ్ అనమాట. తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన అర్జున్ అనే వ్యక్తిని తన బాయ్ ఫ్రెండ్ కింద ఉండటానికి అయితే హైర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను అలా ఎందుకు బాయ్ ఫ్రెండ్ ని హైర్ చేసుకోవాల్సి వచ్చింది, మరి అర్జున్ ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే నాదానియన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్నూన్కి మెడ్యూసా వెబ్ సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్లో, దాని రివ్యూ అయితే పెడతాను. ఈవినింగ్కి ది ఫస్ట్ లుక్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే వస్తుంది. వాటి రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్ మిస్ అవుతారు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే బిలో యావరేజ్ అనిపించింది భయ్య. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అస్సలు కుదరలేదు, సెట్ కాలేదు. ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే మూవీ మొత్తం కూడా చాలా రిచ్గా అయితే ఉంటుంది. ఆ సెటప్ కానీ, విజువల్లీ కానీ, టెక్నికల్లీ కానీ, ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే సినిమా అయితే చాలా బాగుంటుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీక్వెన్సెస్, మరీ తక్కువ, ఎక్కువ కాదు, అక్కడక్కడ అయితే ఆ కామెడీ పరంగా అయితే వర్కౌట్ అయిందని చెప్పాలి, తక్కువగా. అండ్ మ్యూజిక్ కొంచెం బాగుంది భయ్య, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం రిఫ్రెషింగ్ అనిపించింది. లవ్ స్టోరీ కదా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉంది. ఎందుకంటే స్టోరీ చాలా థిన్ స్టోరీ లైన్. ఈ టైప్ ఆఫ్ స్టోరీ లైన్స్ కి లవ్ పరంగా కానీ, ఫ్యామిలీ డ్రామాస్ తీసుకున్నప్పుడు మాక్సిమం ఎంగేజ్ చేయాలి ఆడియన్స్ ని. ఆ డ్రామా చుట్టూరు మనల్ని ఎంగేజ్ చేస్తేనే వర్కౌట్ అవుద్ది. బట్ ఇక్కడ స్క్రీన్ ప్లే అన్నది అస్సలు వర్కౌట్ అవుతుంది భయ్య. చాలా చిరాకు తెప్పిస్తారు. అండ్ అంత న్యాచురల్ గా అయితే అనిపించదు, ఒరిజినాలిటీ అయితే మిస్ అయిపోద్ది స్క్రీన్ ప్లేలో. అండ్ ఆ క్యారెక్టర్స్ కూడా అస్సలు డెవలప్మెంట్ అయితే ఏమి ఉండదు. అనవసరమైన క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఏది కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. కెమిస్ట్రీ మెయిన్ మూవీకి కావాల్సిందే. మెయిన్ లీడ్స్ అయినా వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు, చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. స్టోరీకి తగ్గట్టుగా అయితే వాళ్ళ కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అందుకే కనెక్ట్ అవ్వలేకపోయింది ఈ మూవీ చూడడానికి, అసలు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సీన్ టు సీన్ రైటింగ్స్ కూడా అబ్బో అన్రియలిస్టిక్ అనమాట. ఏంట్రా మరి ఎంత ఆర్టిఫిషియల్ గా రాయాలని అలా అనిపించింది అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య. అంటే సెటప్స్ పెట్టుకొని ఇలా అతికించుకోవాలి అన్నట్టు ఉంటుంది మూవీ అంతా కూడా. ఫ్లోలో జరుగుతుందని అయితే ఉండదు భయ్య. కనీసం ఇదే లవ్ స్టోరీలో కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ వాడి ఏదో మంచిగా కనెక్ట్ అయ్యేలా తీసినా ఏదో వర్కౌట్ అవుతుందేమో. అస్సలు ఇదైతే ఏ విషయంలో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఎగ్జిక్యూషన్ అయితే ఇంకా మర్చిపోతాం. మధ్యలో చూస్తూ ఉంటేనే ఈ మూవీ గుర్తుపెట్టుకునే అంత ఎగ్జిక్యూషన్ అయితే కాదు, కానీ మంచి పొటెన్షియల్ అయితే ఉంది, కానీ యూజ్ చేసుకోలేదు భయ్య. మనకైతే స్టాండ్ అవుట్ అవ్వదు, అసలు మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అని చెప్తున్నా. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. మీ ఓపిక, మీ ఇష్టం. నాకైతే వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ స్టార్టింగే చెప్పాను కదా, మధ్యాహ్నం ఒక వెబ్ సిరీస్ రివ్యూ వస్తుంది, ఈవినింగ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ కూడా వస్తుంది. ఆ రివ్యూస్ పక్కా కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి డైలీ మనం పెట్టే ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.